హలో ఫ్రెండ్స్ అండ్ ఏపీ యూనివర్సిటీ జాబ్స్కి ఎవరైతే అప్లై చేశారో అండ్ మీరు యూనివర్సిటీకి డాక్యుమెంట్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఏ డాక్యుమెంట్స్ పంపించాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీకు అప్లికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మీద డేటు సిగ్నేచర్ అనేది చేయండి. ఆ తర్వాత మీరు 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ ఇంటర్ సర్టిఫికేటు, డిగ్రీ సర్టిఫికేటు, పీజీ సంబంధించినటువంటి సర్టిఫికేట్లని అటాచ్ చేయండి. అండ్ వాటికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ కూడా వాటి వెనకాలే ఉంచాలన్నమాట. 10th సంబంధించి సింగిల్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంటర్ సంబంధించి సింగిల్ సర్టిఫికేట్ ఉంటుంది, డిగ్రీ సంబంధించి మీకు ఓడి ప్లస్ మార్క్స్ మెమో ఈ రెండు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. పీజీ కూడా సేమ్ అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత వాటికి సంబంధించిన మార్క్స్ మెమోస్ వాటి వెనకాలే ఉంచండి. ఆ తర్వాత వచ్చేసి మనకి నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి అయితే ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అటాచ్ చేయండి, ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు అసోసియేట్ సంబంధించి లేదా ప్రోసెస్ జాబ్స్కి అప్లై చేసినట్లయితే రీసెర్చ్ పేపర్ సంబంధించి అండ్ పబ్లికేషన్ కాపీస్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఒక ఎన్వలప్లో పెట్టేసిన తర్వాత ఆ ఎన్వలప్ మీద మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ సబ్జెక్ట్ ఏందనేది రాయాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు లెక్చరర్ అయితే లెక్చరర్ ఆ పోస్ట్ సబ్జెక్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. అండ్ ఫ్రమ్ టు అడ్రస్లని కరెక్ట్గా పెట్టండి, చూసుకొని పెట్టేసి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. యూనివర్సిటీ అడ్రస్ అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ యూనివర్సిటీకి మీరు పంపించండి. మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు పెట్టాలన్నమాట. ఆ జిరాక్స్ కాపీల కింద అంటే మీరు ఎండింగ్లో ప్రతి సర్టిఫికేట్ మీద మీ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ మీద ఆల్రెడీ సైన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత 10th, ఇంటరు, డిగ్రీ ఏవైతే మీ జిరాక్స్లు అన్నీ పెట్టారో ఆ ప్రతి జిరాక్స్ మీద మీ సైన్ అనేది చేయండి. ఓకేనా. సిమిలర్గా ఉండేలా చూసుకోండి. మీరు ఏదైతే ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేశారో సేమ్ టు సేమ్ సైన్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. ఇవన్నీ చేసిన తర్వాత ఎన్వలప్లో పెట్టేసి దాని మీద పోస్ట్ నేమ్ అనేది రాసేసి సంబంధించిన యూనివర్సిటీకి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి రీచ్ అయితే మీకు సంబంధించినటువంటి పేరు అనేది స్క్రీనింగ్ సంబంధించినటువంటి టెస్ట్కి సంబంధించి లిస్ట్లోకి వస్తుందన్నమాట. ఓకేనా. ఆ లిస్ట్లోకి వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ రకంగా మీరు డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. అప్లికేషన్ ప్రింట్అవుట్, 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ సంబంధించినటువంటి ఓడి మార్క్స్ మెమో, పీజీ సంబంధించినటువంటి ఓడి మార్క్స్ మెమో అండ్ మార్క్స్ మెమోలన్నీ తర్వాత నెట్ లేదా సెట్ లేదా పిహెచ్డి. ఓకేనా. ఈ సర్టిఫికేట్లనే అటాచ్ చేయాలి. ఆ తర్వాత మీ క్యాస్ట్ అనేది అటాచ్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఆ తర్వాత ఒకవేళ మీరు రీసెర్చ్ పేపర్స్ కానివ్వండి, పబ్లికేషన్ కాపీస్ ఉంటే వాటికి సంబంధించి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. ఓకేనా. స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. ఓన్లీ మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అప్పుడు ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది, అటాచ్ చేసి పంపించాలి. సో ఈ ఆర్డర్లో పెట్టండి అండ్ ప్రతిదీ కూడా జిరాక్స్ పంపించండి. ఆ జిరాక్స్కి కింద ఎండింగ్లో మీ సైన్ అనేది చేయండి. ఓకే. సో ఇదనమాట మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకే. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.